జై సద్గురు బ్రహ్మ మహారాజు కో జై. సరే, దాని గురించి కూడా చెప్దాము. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, వినండి. మైక్ పెడతావు, పెట్టు. అది బయట పెట్టి ఒకటి ఎల్లో కలర్ది పెట్టు. ఏమ్మా, ఒక మాట చెప్తా, వినండి. మానవుడు దేనికోసమైతే వెతుకులాడుతున్నాడో, దేనికోసమైతే గుడికి పోతున్నాడో, దేనికోసమైతే ఆశ్రమాలమ్మడి పోతా ఉన్నాడో, దేనికోసమైతే గురువులమ్మడి పోతా ఉన్నాడో, అది ఏందో తెలుసా మీకు? ఇప్పుడు దేనికోసం పోతున్నారు అందరూ దేవాలయాలకు? దేనికోసం ముక్కుతా ఉన్నాం, దేనికోసం పూజలు చేస్తున్నాం, దేనికోసం ఆశ్రమాలకు పోతున్నాం, దేనికోసం గురువులను ఆశ్రయిస్తున్నాం, దేనికోసం? మీ అందరికి ఒక భావన ఉండదు, ఒక్కొక్కరికి ఒక భావన ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మీరందరూ చెప్పండి, మీ అందరి దాంట్లో నేను సమాధానం చెప్తా. ఈరోజు దేవుడి కాడికి ఎందుకు పోతున్నాం? ఈ పరమార్థ విద్య మనకెందుకు? దీనివల్ల మనకేంటి లాభము? మరి కొంతమంది గుళ్ళకు పోతున్నారు, కొంతమంది తీర్థక్షేత్రాలకు మనదాకా ఏంటో వచ్చినాయని అక్కడ పోయిండే మన వాళ్ళంతా నదిలో మునిగినాయి. పుష్కరాల ఇప్పుడు ఎక్కువ పుష్కరాలు కాదు, మన జరిగింది ఏంటమ్మా? కుంభమేళాలా? కుంభమేళా కదా, కుంభమేళనే కదా. అది వచ్చు, బయట పెట్టింది, బయట పెట్టింది. బయట పెట్టుకో. కాబట్టి కుంభమేళాకు మన చాలా మంది పోయినారు, కొన్ని లక్షల మంది. రోజు మినిమం 3 నుంచి 5 లక్షల మంది మునిగినారంట పోయి. ఇక్కడ 3 నుంచి 5 లక్షల మంది పోయి రోజు మునిగినారు, కొంచెం మించు. అయితే వీళ్ళంతా కూడా దేనికోసం పోయినారు? వాళ్ళు ఎందుకు పోయారో మనకు తెలియదు. మీరందరూ ఆశ్రమం కాడికి ఎందుకు వచ్చినారు? మీ స్వవిషయం. ఒక్కొక్కరు ఏదన్నా కావచ్చు, ఇది చెప్తే స్వామి అరుస్తాడేమో, ఇది చెప్పచ్చునో చెప్పకూడదో, అయింది వద్దు. ఉన్నది ఉన్నట్టు మీరు ఎందుకు వచ్చింది తెలియాలి కదా. దేనికి ఆశ్రమం కాడికి వస్తున్నారు, దేనికి గురువు కాడికి పోతున్నారు? ఊరికి ముక్కుబడిగా పోతున్నారా, లేకపోతే పోకపోతే స్వామి ఏమైనా అనుకుంటాడేమో అని వచ్చాడరా?
లేకపోతే మీకు ఏమన్నా అక్కరపడి పనిపడి వస్తున్నారు రాయుడికి అనేది అందరూ చెప్పాలా. బయటలో కూడా అందరూ లోపల రండిమా, నిద్రకు మస్తు టైం అవుతాడు, జీవితాంతం నిద్రపోతాడు అన్నమాట. కాబట్టి మీరు ఒక్కొక్కరు దేనికోసం గురువు కాడికి వచ్చినారు, దేనికోసం ఆశ్రమాలలో వెళ్తున్నారు, ఏమి కోరి వచ్చినారు, ఏమి లాభం కోరి వచ్చినారు, ఏమి తెలుసుకోవాలని వచ్చినారు, ఒక మాటలో చెప్పండి. ఎవరో చెప్పండి మా. చెప్పండి. దైవాన్ని తెలియజేసినాడు. దేవుణ్ణి తెలుసుకోవాలని వచ్చినారా? దేవుని తెలుసుకొని అవునా? మంచి మార్గంలో ఉండాలా. నువ్వు గిట్టమ్మా దేవుని తెలుసుకోవాలని, నువ్వు మా అందరూ ఒకటే మాటేనా? దేవుని తెలుసుకోవాలని అంటే దేవుని తెలుసుకోవాలని గురువు కాడికి పోయినారు. మీరందరూ గురువు కాడికి వచ్చినారు, అవునా కదా? అందరంతా ఎవరైనా ఉంటే చెప్పండి, వేరే ఉంటే మేము పొలం పనికి వచ్చినాం స్వామి అని చెప్పండి. నువ్వు కూడా నాగలక్ష్మా నన్ను అడిగితే దేవుణ్ణి తెలుసుకోవాలని ఊరికే మీరు పేరు కట్టాలి, కానీ ఏం అది నిజం కాదు. ఎందుకంటే దేవుడు అనేవాడు మనం సులభంగా చెప్తారు అందరూ. మనం దేవుడికి రూపం లేదు, నామం లేదు, పుట్టడు గిట్టడు, సర్వాంతరం అంతటా ఉన్నాడు, అవునా కదా? నీ కష్టాలు చూసాడు, నీ బాధలు చూసాడు. ఆయన నిర్గుణాయన మహా, నిరంజనాయన మహా, నిర్వీర్యాయన మహా అంటే ఏమీ చేయలేని వాడు భగవంతుడు అని మనకు చిన్ననాటి పెద్దలు చెప్తున్నారు, వింటున్నాము. అంతటా ఉన్నాడు దేవుడు అంటారు. కొంతమంది చెప్తున్నారు అన్ని దేవుడు చేస్తున్నాడు కూడా చెప్తున్నారు. అన్ని దేవుడు చేస్తున్నాడు. నీ పుట్టుక, నీ జన్మ, నీ మరణము, నీకు ప్రతి పూట అంటే దానే మే నిత్యహాయ్ కానే వాళ్ళకే నామ్ అంటారు సాయిబుడు. అంటే తినే ప్రతి బియ్యపు గింజ పైన తినేవాని పేరు రాసి పెట్టింది ఎవడు రాసి పెట్టాడు? దేవుడు. అంతేకాకుండా శివుడు ఆజ్ఞనేది శివుపైన కుట్టదు అనే మాట కూడా మనం చెప్పుకుంటా ఉన్నాము. కొంతమంది అయితే దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, కొంచెం ముందు పోయినాడు ఆ మాట చెప్పుకుంటున్నారు. ఇంకా కొంచెం ముందు పోయినాడు దేవుడు ఎవడో కాదు నేనే దేవుడు, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, నేనే బ్రహ్మము, అవునా కదా అనుకున్నాము. అయితే ఇవన్నీ ఇక్కడ నిలబడ్డంలే మనిషి మాటలు చెప్పుకుంటారు కానీ నిలబడ్డంలే, నిలబడకుండా భగవంతునే దర్శించాలా, భగవంతుడే కావాలనే మాట గుర్త మాట. అది భగవంతుడు మీకేం పని? ఏం మీ కష్టాలు తీసేవాడా? ఇద్దరు ఎవరు తీసలే. నీకు ఆకలి అయితే మీ అమ్మ మీ న్యాయంలో లేకపోతే కనుక్కున్న మూడు తీసుకెళ్ళాలి తప్ప ఏమొద్దు దేవుడు వచ్చి ఒక విషయం భూమికి పెట్టలే. అమ్మ నాయన పెడతాను, అమ్మ నాయనలో ఉండేది కూడా దేవుడే కదా. అమ్మ నాయనలోనే దేవుడు ఉంటే గురువు కాడికి ఎందుకు పోవాలా? దేవాలయం కాడికి ఎందుకు పోవాలా? అమ్మ నాయన మనకు చెప్తే కదా మంచి చెడ్డ, మంచి చెడ్డ చెప్పేదానికి గురువు ఉన్నాడు కాబట్టి గురువు దగ్గరికి వచ్చాం.
వచ్చినారు, తెలుసుకున్నారు, బాగానే ఉంది, నేను కాదని చెప్పలే. అయితే దేవుణ్ణే తెలుసుకోవాలా అనుకున్నప్పుడు ఆ దేవుడు ఏమీ చేయలేడని శివుడికి చెప్తున్నారు పెద్దలు. నిరంజనం, నిరాకారం, నిర్మలం, నిశ్చలం అవన్నీ చెప్తున్నాం. అంటే ఏమీ చేయలేడు భగవంతుడు. చేసేటట్లయితే ఇప్పుడు రాయబాట సినిమాలో ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం గుళ్ళు చూడకున్నావా. ఈనాడు మనందరూ ఎవరిని కదిలించినా ఒక్కొక్కరు బాధలు చెప్తున్నారు, కష్టాలు చెప్తున్నారు. అవునా కదా? ఏడలే స్వామి పనులు జరగలే అని కొంతమంది, ఎందుకు కంతులు కట్టాలని కొంతమంది, నాకు పింఛన్ రాదు స్వామి అని కొంతమంది. అంటే అందరం బాధలే చెప్పుకుంటున్నాం. అవునా కదా? దైవాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా బాధలు ఉండకూడదు కదా మనకు. లాజిక్కే కదా ఈ మాట. ఎప్పుడైతే భగవంతుని తెలుసుకుంటావో సర్వం అన్నీ పోతాయి అని పెద్దలు చెప్తాడు కదా. మరి దేవుడిని తెలుసుకునే వాళ్ళు అందరూ కూడా, దేవుడిని తెలుసుకునే అందరూ కూడా కష్టాలు బాధలు పడతానే ఉంటారు. ఏమి సుఖం వచ్చింది, ఏమి ఫలం వచ్చింది? ఫలం రావాలి కదా. మనం పని చేస్తే ఫలం వస్తుంది. దేవుడు తెలుసుకుంటే ఏం ఫలం వచ్చింది? దేవుని తెలుసుకుంటే మనసుకు శాంతి వస్తుంది. ఎక్కడ శాంతి ఉంది? తెల్లారేసిన ఉడుతుంది, ఉడుతుంది, కందు కట్టాలా, వాటికి వచ్చి ఇది పెట్టాలా, ఇక్కడ శాంతి ఆడింది నీకు. నీకు శాంతి ఎక్కడ ఉంది? ఎక్కడ శాంతి? శాంతి అంటే ఎలాంటి శాంతి అంటే నీ శరీరంలోకి ఎలాంటి బాధ్యతాయుతమైనటువంటి ఈ యొక్క భయము కానీ ఎలాంటిది నీకు అంటకుండా ఉండాలి. అది శాంతి. సంసారంలో ఉన్నప్పటికీ కూడా దానికోసమే కదా మనం గురువుగాడి ఊరికి అన్నీ ఉండేటట్టు ఎందుకు అలా అట్లా ఉండే అడవిలో కూర్చోవాలి. అవసరం లే. 1,00,000 మందిలో ఉండి కూడా శాంతిగా ఉండగలరా? శాంతిగా ఉంటారు. అవునా కదా? వాళ్ళ మాటలు ఏమో ఊపటాల్సినట్టే ధర్మం. వాళ్ళ మాటలు పక్కన వాళ్ళు చెప్పే మాటలు ఏమో ఊపటాలు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని చేసినా శాంతి అనేది ఎప్పుడు వస్తుందంటే దాని మూలాన్ని మనం పట్టుకోవాలి. మూలం పట్టుకోవాలి. పరమార్థంలోకి వచ్చినాము, ఏదో 4 పాటలు 4 పద్యాలు 4 మాటలు విన్నాము, దేవుడు అంతటా ఉండి స్వామి చెప్పినాడు, సరే నీలోనే ఉండని చెప్పినాడు, నువ్వే దేవుడు అని చెప్పినాడు. నువ్వే దేవుడు, నీలోనే దేవుడు ఉన్నాడు అన్నప్పుడు నీ కష్టాలు ఎందుకు? నా కష్టాలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు కదా, అంటే దేవుడికి కష్టాలు ఉన్నాయా? లేవు కదా. దేవుడికి ఏ కష్టాలు లేవు, మనకున్నాయి కష్టాలు. నేనే దేవుడు అంటే నువ్వు దేవుడువే జీవుడువే? దేవుడువా జీవుడువా? నేను జీవుడు అనుకుంటూ నీ కష్టాలు ఉంటాయి. నేను దేవుడు అని ఒక్కసారి నిర్ణయం నీకు కష్టాలు ఉండవు. కష్టాలు అనేవి ఉన్నప్పటికీ అవి నిన్ను టచ్ చేయవు. నీ మనసును, నీ శాంతిని, నీ సుఖాన్ని అవి చెరపలేవు. అసంభవం, నేను తాకలేవు. అట్టి స్థితి కలగాలి. అట్టి స్థితి కలగాలి అంటే ఏం చేయాలా? మూలాన్ని తెలుసుకోవాలి. మూలాన్ని మనం తెలుసుకోవాలి. మూలం అంటే ఏంటి అంటే దానికే పెద్దలు అనేక రకాలుగా ఎన్నో శాస్త్రాలు, ఎన్నో గ్రంథాలు, ఎన్నో పద్ధతులు చెప్పినారు.
చెప్పినప్పటికీ నీలో ఆ స్థితి కుదరినంత వరకు నువ్వు ఎన్ని చేసినా నిష్ప్రయోజనం. కానీ ఎవరిని కదిలించినా సేంతాడంత బాధ చెప్తుంది. సేంతాడంత బాధ చెప్తుంది. అవునా కాదు? ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే తప్పని చెప్పడం కాదు, నేను శీతకాలంలో నీ తప్పని చెప్పడం లేదు. మానవ జన్మ వచ్చింది. ఈ జన్మలో ఒక చిత్త ప్రజ్ఞత కలగాలి. ఎవరో అయినారు మనకెందుకు అనేది కాదు ఇక్కడ. ఎవరో అయినారు వాళ్ళైనా మనతో అవుతుందా, మనం కాగలం అట్లా, మన సంసారం, మన బాధలు, మన కష్టాలు అని కష్టాలు వల్ల వేసుకోవడమే కాకుండా అట్టి స్థితి ప్రతి ఒక్క మానవుడు పొందవచ్చు అన్న సత్యాన్ని గ్రహించి ఈ లౌకికమైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి బాధలు బంధాల నుంచి విముక్తి కలగాలి. అప్పుడే నువ్వు ముఖ్యంగా గురువు గారికి వచ్చిన సార్థకం ఏర్పడుతుంది. ఈ బ్రహ్మ విద్యను అభ్యసించిన దానికి నీకు ఒక దృఢత్వము కలిగినట్లు అవుతుంది. ఈ సంసారంలో ఉన్నంత వరకు ఈ పోవని, ఈ కష్టాలు ఉంటాయని అందరూ చెప్తారన్నమాట. అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఎట్టపోతే స్వామి సంసారం ఉందా, భార్య పిల్లలు ఉండాలి, వాళ్ళంతా అది పోయేది కాదు అనేది అందరి నోట వచ్చే మాటేది. కానీ దానివల్ల ఏంటి నిష్ప్రయోజనం కదా, దానివల్ల ఏంటి ఉపయోగం? అన్ని కష్టాలు బాధల్లో నువ్వు ఉండి కూడా అది బాధగా నీకు తెలియబడవు, అది కష్టంగా నీకు తెలియబడవు. అప్పుడు నువ్వు బ్రహ్మ విద్య పొందిన దానికి సార్థకత మనకు కలుగుతుంది. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది మనకు అంటే, నీ మూల స్థితిని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఆ స్థితిలో ఉండగలుగుతావు. ఈ లోకంలో ఉండేటువంటి భార్య, బిడ్డలు, ధనము, ఇల్లు, వాకిలి, సంసారము ఇవన్నీ కూడా శంకరాచార్యుల వారు ఒక మాటలో చెప్పినాడు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్ధనాస్తి. మరి అన్నీ నాస్తి, తస్మాత్ జాగ్రత్త అన్నీ పోయేటినైనా ఏది నీకు తోడు రాదు, నీ సత్యం కాదు. అటువంటి ఒక మాట చెప్పిన మన జీవన విధానం ఎలా ఉందంటే, అన్ని పనులు శ్రద్ధగా చేయాలి. సంసారం శ్రద్ధగా చేయాలి. నీ కుటుంబ వ్యవహారం నువ్వు శ్రద్ధగా చేయాలి. దేని నుంచి తప్పించుకొని పోకూడదు. అన్నీ కరెక్ట్గా చేస్తే అంటకుండా ఉండాలి. అది గురువు కాడి పుట్టిన వల్ల మనకు కలిగిన ప్రయోజనం. వాటిని పెట్టుకొని ఏడుస్తా కూర్చుంటే లాభం లేదు. పట్టుకొని ఏడుస్తా కూర్చుంటే ఏ ఉపయోగం? మరణం సంభవించిన నవ్వుతూ ఆహ్వానం పలకాలి. మరణం ఎవరు? దేహానికి మరణం వస్తుంది. ఇది పుట్టినరోజే తెలుసు, ఒకనాడు పోతుందని. మరి ఆ మరణాన్ని మనం దీన్ని స్వాగతించాలి, స్వాగతం పలకాలి. భయపడకూడదు, ఏడ్చకూడదు, దుఃఖించకూడదు. మరి అట్టి స్థితి కలగాలంటే మరి ఆ యొక్క మూల విషయాన్ని గురుముఖేన విన్నప్పుడు, దాని మీద నిలబడగలిగినప్పుడు, అటువంటి మహనీయుడికి మాత్రమే సాధ్యము. కానీ మరి మనము మమకారంలో ఇరుక్కుంటే సాధ్యం కాదు. భార్య ఉండాలి, బిడ్డలు ఉండాలి, సంసారం ఉంది, ఇల్లు ఉంది, అన్ని పనులు ఉన్నాయి. అన్ని చేయను, అన్ని శ్రద్ధగా చేయి. కానీ దేన్ని
తగులుకోగాదు, పట్టుకోగాదు. అది చేసినా చేయకపోయినా ఒకటైన భావనతో ఉంది. నీ పని నువ్వు చేసుకో, అన్ని పనులు చెయ్యి, శ్రద్ధగా ఉండు, నిరంతరం బిజీగా ఉండు, సోమరిగా ఉండకూడదు, ఏదో ఒక పని చేసుకుంటానే ఉండు. అయితే చేసినా చేయకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే స్థితిలో నువ్వు ఉండగలగాలి. కానీ మనం ఎట్లున్నామంటే మనం చేసే ప్రతి పనికి ఒక ఫలాన్ని ఆశిస్తూ, ప్రతి పనికి ఒక ఫలాన్ని, అది వస్తేనే నేను బతుకుతా లేకపోతే నేను బతకలేను అనే ఒక భావనతో నీవు నిరంతరము ఏదో పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటే నీకు జీవితం అతి తేలిక ఉంటుంది. కానీ కొన్ని మనకు టార్గెట్లు పెట్టుకున్నాం. అంటే ఇదో ఈ నెలలో ఇంత సంపాదించాలా, ఇంత కట్టాలా, ఇంత తెచ్చుకోవాలా, ఇది చేయాలని ఖచ్చితంగా అన్ని కొన్ని టార్గెట్లు పెట్టుకున్నప్పుడు దానికోసం నీవు ఏడుస్తున్నావు, తపన పడుతున్నావు, బాధపడుతున్నావు. అవునా కదా? అయితే నువ్వు నిరంతరము పని చేసుకుంటూ కూడా నువ్వు ఆనందంగా ఉండాలంటే ప్రతిఫలాపేక్ష లేని జీవన విధానాన్ని నువ్వు అనుసరించాలి. ఆ ఫలము రాని రాకు నువ్వు పని చేయాలి. వచ్చేది ఎట్లయినా వస్తుంది, రాకుండా పోదు కదా. ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా చెప్పినారు దీని గురించి. కొంతమంది ఆధ్యాత్మికంగా చెప్పినారు, కొంతమంది గుడ్డుగా చెప్పినారు, కొంతమంది నమ్మకంతో చెప్పినారు, కొంతమంది అవనమ్మకంతో చెప్పినారు, కొంతమంది జరిగి తిరుగుతుందని చెప్పినారు. ఇలా అనేక రకాలుగా కథ రూపంలో మనకు చెప్పినారు. నువ్వు పని చేయకపోతే నీ కూడెట్టో వచ్చింది అని చెప్పినారు. నువ్వు చేసినా చేయకపోయినా నీకు ప్రాప్తి ఉంటే వస్తుందని చెప్పినారు. రెండు మాటలు చెప్పినారు కదా. మనం దాన్ని నమ్ముతున్నాం, దీన్ని నమ్ముతున్నాం. అవునా కదా? ఏదో కథ చెప్తాం. ఒక ఆయన ప్రాప్తం ఉంటే నీకు వస్తుందిరా అంటే ఎట్లా వస్తుంది, రాదంటే వస్తుందని అన్నీ నేర్చుకుంటే, నేను ఈ ముద్ద అన్నం తినను, ఏ పని చేయను, నాకు ఎట్లా వస్తుంది అన్నం అనుకోండి, గట్టిగా బండికి పడుకుంటే వాడు ఊళ్ళో ఉంటే ఎవరైనా పిలిచి పెడతారని అడవికి పోయి అడవిలో కింద పారాడుతుంటే అడవి కట్టెలు కూర్చున్నో ఎవరన్నా ఇచ్చారని అన్నం పెడతారని వాడు చెట్టుకి కూర్చుంటే, మరి వనభోజనానికి కొంతమంది వచ్చి ఆడ తింటా ఉంటే దొంగలు వచ్చి వాళ్ళని తరిమి ఆ ఆహార పదార్థాలు తినాలని కూర్చున్నప్పుడు అంతా వడ్డించుకునే సమయంలో పైన పుల్ల కింద పడి వాడు కదిలితే ఆ పేరు చప్పుడు పట్టిన పై వచ్చి పైన పడుతున్నాడు. ఒరే వీళ్ళంతా వీడు మన సంపనీకి పైన కూర్చున్నాడు, వీడు దీంట్లో ఇష్టం వెళ్ళాడు కదా, వాడిని దింపండి కిందికి, వానికి దింపి వాడు నాకు వద్దు వద్దు అంటే నోట్లో ఊరినారు అన్నం తిన్నాడు. వాడే రావాలి తిన్నారు. మరి వాడికి అన్నం వచ్చింది కదా. కథ చెప్పినారు అనుకో, అది నిజమో అబద్ధమో చెప్తున్నారు ఇట్లా. సరే అన్నము లేక చచ్చిపోయినారు ఎంతమంది ఉంటారు, అప్పుడు వాడికి ఏ దేవుడు పెట్టలే. ఇట్లా పలు రకాలుగా మన కథలు చెప్తున్నారు. ఇవన్నీ మనం వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనలో మోహము మమకారము సావడం లేదు. ప్రేమ, అసలు మోహం అన్నా మమకారం అన్నా ప్రేమ అన్నా వాటిని సంపుకోవాల్సిన కూడా అవసరం కూడా లేదు. అది ఏందో తెలుసుకోవాలి నువ్వు. ప్రేమ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఏదే మనిషిని ప్రేమిస్తే నా ప్రేమ, ప్రేమించకపోతే నీలో ప్రేమ లేదా? ఉంది కదా. అంటే ఈ భూమి మీద ఏమనుకుంటారంటే ఇంకొక మనిషి ఉంటే ఈ మనిషి ఆ మనిషిని ప్రేమిస్తే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది అనుకుంటున్నారు. అవునా? అది ప్రేమ కాదు.
ప్రేమ ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అందరిలో ఉంటుంది. అది స్వతసిద్ధంగా ఉంటుంది. అది ఇంకొక మనిషిని ప్రేమించేది కాదు. ప్రేమ అంటే సర్వభూత దయ, సర్వభూత దయ. దయ, కరుణ, ప్రేమ, దయ, కరుణ, జాలి ఎలానో ప్రేమ కూడా అలానే ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అవునా కదా? ఆ ప్రేమ ఉంటేనే కదా పాపం. అది మనిషిలో, ప్రతి మనిషిలో ఉంటుంది. అది నిజమైన ప్రేమ. అలాగే నువ్వు చేసే వృత్తి కానీ పని కానీ ఆ ప్రతి పనిలో ఫలాన్ని ఆశిస్తేనే పని కాదు. ఫలముతో పని లేకుండా పని ఉంది. ఫలముతో పని లేకుండా ఫలం ఉంది. అంటే ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తేనే ప్రేమ కాదు. ఇంకొక వ్యక్తిని ప్రేమించకపోయినా ప్రేమ ఉంది. అర్థమైందని చెప్పేది బాగా వినండి. ఇది చాలా సూక్ష్మమైన విషయం. అట్టనే ఫలితము రాకపోయినా పని ఉంది. పని చేస్తే ఫలితము రావాలని మనం కోరుకుంటున్నాం. తప్పు. నువ్వు ప్రేమించే నేను ప్రేమించంటున్నాడు అంటే ఫలం ఉంది. ఈ మానవులలో భౌతికంగా ఉండే ప్రేమలో ఫలం ఉంది. నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా. ఆ శ్రీదేవి ఆ సినిమాలో ఉంటుంది, ప్రేమాభిషేకంలో. అవతలలో కావాలనుకుంటే యువతలో కావాలనుకుంటారు, అవతలలో వద్దనుకుంటే యువతలు వద్దనుకుంటారు అని అంటుంది డైలాగ్. నాగేశ్వర వద్దని అట్లా నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నువ్వు ప్రేమించకపోతే నేను ప్రేమించను. ఇది ప్రేమ కాదు. అట్లా నేను డబ్బులు ఇస్తే నేను పని చేస్తా, అది పని కాదు. అది పనే కాదు. డబ్బు కోసం నువ్వు పని చేసే దాన్ని పని అనరు, కూలి అంటారు. పని వేరు, కూలి వేరు. ప్రతిఫలాన్ని ఆశించి చేసే కూలి, ప్రతిఫలాన్ని ఆశించి చేస్తే కూలి అంటారు. ప్రతిఫలాన్ని ఆశించ చేస్తే పని అంటారు, కర్మ అంటారు. అవునా కదా? ఇప్పుడు ఒక స్త్రీ ఒక బిడ్డను కంటుంది. ఏం ఆశించి వానికి సేవ చేస్తుంది ఆ తల్లి? ప్రేమతో చేస్తాను. ఆడ కూలి లేదు, ప్రతిఫలం లేదు. అక్కడ ప్రతిఫలం ఉందా? ప్రతిఫలము లేని పని చేస్తుంది. అవునా కదా? ఒక భార్య భర్తకు సేవ చేస్తుంది, ప్రతిఫలము లేకుండా సేవ చేస్తుంది. ఈ కాలం ఆర్డర్ ఉండొచ్చునేమో, నువ్వు అది ఇచ్చే చేస్తా లేకపోతే చేయనని. నో. ఒక భార్యాభర్తల మధ్య ఉండేటువంటిది సేవ ఫలాన్ని ఆశించి చేసేది కాదు. అవునా? వంట చేస్తుంది, బట్టలు తిరుగుతుంది, ఇల్లు ఊడుస్తుంది, అన్ని పనులు చేస్తుంది. ఏం ఆశించి చేస్తుంది? ఏమేమో కూలి ఇచ్చినారు, కూలి ఇచ్చారా అమ్మ? కాబట్టి ఇంటి పని అనే కూలి కాదు. పని వేరు, కూలి వేరు. కూలి అంటే ఫలాన్ని ఆశించేది, పని అంటే ఫలాన్ని ఆశించేది కాదు. నువ్వు చేసిన ఫలాన్ని ప్రతిఫలం వస్తే వస్తుంది, రాకపోతే రాకపోతే దాని గురించి ఆలోచన ఉంటుంది. అటువంటి స్థితిలో నువ్వు చేరుకోవాలి. అందుకే ఈ ఒకరుంటే సరిపోదు. కుటుంబంలో అందరూ అదే పద్ధతిలో ఉంటే ఆ కుటుంబము ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబం ఒకడుంటే ఆ విధంగా ఆ కుటుంబము అంగదంగలు అవుతుంది. కాబట్టి బ్రహ్మ విద్యకు వచ్చిన వాళ్ళు ఆ మూల సూత్రాన్ని ఎరగాలి. మనము ఈ దేహం వచ్చింది, ఈ దేహం ఉంది, ఏం చేయాలి? మనం ఏం చేయాలి? చదువుకోవాలి, ఉద్యోగం చేయాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా. ఇదే దీని పని అంటారా? ఇది పని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూలి పనులు. ఇవి చదువుకుంటా ఎందుకు చదువుతున్నావు? నువ్వు ఉద్యోగం కోసం చదువుతున్నావు. ఉద్యోగం ఎందుకు కోసము? డబ్బు కోసం. అవునా కదా? డబ్బు సంపాదించడానికి ఏం కావాలి? నీకు పెళ్ళం కావాలి. డబ్బు సంపాదించకపోతే పెళ్లిలే. ఏదైనా పెళ్లి చేసుకుంటే ఏం సంపాదించడం? నీకు పెళ్లి చేయరా? ఏ ఉద్యోగం చేర్చడం? నీకు పిల్లలు ఇస్తారు. పెళ్ళాన్ని సాగలవాడు. అవునా కదా?
ఇదే మాట ఒక 200 సంవత్సరాల పూర్వము అడిగేవాడు లేడు ఈ మాట. యవ్వనం వచ్చింది, పిల్లోనికి పెళ్లి చేయి. అంతేనా? వాడు సంపాదించింది చేస్తాడు పెళ్లి. ఇప్పుడు వచ్చింది. ఒక 200 సంవత్సరాలకు పూర్వం వాడికి సంపాదించేనే పెళ్లి చేస్తాం, లేకపోతే ఏమన్నా ఉండింది రోజులు లేదు. అబ్బాయికి అమ్మాయికి యవ్వనం వచ్చింది, పెళ్లి చేయండి అంతే. అక్కడ పని లేదు. ఏమ్మా లేదు, ఇప్పుడు వచ్చింది. ఎందుకు? ఈ ఫలానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు. అది ఉంటేనే మనం బ్రతకలము, అది లేకపోతే చచ్చిపోతున్నటువంటి ఒక నీలో న్యూన్యతా భావం ఏర్పడింది, ఒక భయము కలిగింది. వాడికి అమ్మాయిని ఇస్తే వాడు సాగుతాడో సాగలేడో, అన్నం పెడతాడో పెట్టాడో భయము కలిగింది మీలో. అవునా కాదా? వారి లక్షణంగా ఇద్దరు పని చేసుకొని బతుక్కుంటారని ఆలోచించేవాడే లేడు. అవునా కదా? అట్లా ఆ విధంగా ఈ మానవ జాతి అంతా ఈ భౌతికపరమైనటువంటి విషయ భోగాల కోసమై అనేక శ్రమలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దాని మీదనే డిపెండ్ అయినారు. అది లేకపోతే జీవితం మీద అనుకుంటారు. కానీ అది నిజము కాదు. అది నిజము కాదు. ఎప్పుడైతే నీవు ఆధ్యాత్మికత అంటే ఏమని, ఆధ్యాత్మికత అనేది ఎందుకు వచ్చింది? బ్రహ్మ విద్యను ఎందుకు పెట్టినారు? దేనికోసం పెట్టినారు అంటే, ఈ ప్రాపంచిక విషయాలను ఇరుక్కోపోయి శాంతి సుఖము సంతోషము లేక దుఃఖితులు అయిపోతుంటే, పరితపించిపోతుంటే, అవునా కదా, బయటపడేయడానికి ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? ప్రపంచాన్ని వదిలి ప్రకృతిలోకి రా, ప్రపంచాన్ని వదిలి ప్రకృతిలోకి రా, ప్రకృతి ధర్మాన్ని ఆచరించు. అదే కదా, ప్రకృతి ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరిస్తావు అదే పరమార్థం, అదే బ్రహ్మ విద్య, అదే ఆధ్యాత్మికత. అంటే ప్రపంచంలో నుంచి నువ్వు ప్రకృతిలోకి ఎప్పుడైతే వస్తావో అదే బ్రహ్మ విద్య. ఇంకా వేరే బ్రహ్మ విద్య అంటే వేరే దేవుడు బ్రహ్మదేవుని చూస్తాం, విష్ణుని చూస్తాం, నో, అవన్నీ తప్పుడు సమాచారం, అవన్నీ తప్పుడు మాటలు. అది కానే కాదు. ఆధ్యాత్మిక విద్య అంటే ఏంటంటే ప్రపంచం నుంచి బయటపడమే. అంటే డబ్బు, హోదా, పదవి, వ్యామోహము, ఈ యొక్క హెచ్చు తగ్గులు, కుల మతాలు, జాతి భేదాలు, ఏమ్మా, వీటి నుంచి బయటపడమే ఆధ్యాత్మికత. అవునా కదా? ఎవరు ఏ గురువు చెప్పినా శుద్ధుడు ఏం చెప్తాడు, ఆయన ఎన్ని శాశ్వతం కాదురా, వీటి నిమిత్తం ఎక్కువ మమకారం పెట్టుకోవాకు, ఇవన్నీ ఒకనాడు పోయినాయి, పోయినా అవుతుంది దుఃఖపడతావు. మమకారం పెట్టుకుంటే ఉండేది వాడుకో, పోయింది వదిలేసి, అంతేగాని వాడి కోసం దుఃఖించకూడదు. అందుకే కృష్ణుడు పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించిన వాడి కోసం ఏడవడం అనేది మంచి పద్ధతి కాదు, అనివార్యమైనటువంటి ఈ కార్యానికి దుఃఖింప తగదన్నాడు. అనివార్యమంటే ఎప్పటికే జరిగేదే. ఈ వద్దు కాకపోతే రేపు మన్నాడు పోవచ్చుది కదా ఒకరోజు. మరి అనివార్యమైన ఈ కార్యాల గురించి ఎందుకు దుఃఖిస్తున్నావు? నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇది ఏనాడైనా పోయేదే కదా, ఉంటుందా? ఏమన్నా ఎవరన్నా శాశ్వతంగా ఉన్నారా? మరి ఒకనాడు పోయేదని గ్యారంటీ కదా. మరి పోతే ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఇది అనివార్యమైన ఈ కార్యం గురించి దుఃఖించా సాలదు, దుఃఖింపదాలదు అన్నాడు. దీని గురించి నువ్వు దుఃఖించకూడదు అని చెప్పిన కృష్ణ పరమాత్మ. ఎందుకు దుఃఖించకూడదంటే ఇది అనివార్యం, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, 100% జరిగి జరగదా? రాసి పెట్టుకో, ఖచ్చితంగా సత్సావు. నిజం కదా? మరి అంత గ్యారంటీగా తెలిసినాక చనిపోతే ఎందుకు ఏడుస్తున్నావు?
అంటే మాయ, మోహం, అందులో ఇరుక్కుపోయినావు, నీకు సుఖం శాంతి. అట్లా మనిషి డబ్బులో ఇరుక్కుపోయినాడు, కొంపలో ఇరుక్కుపోయినాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంట్లో ఇరుక్కున్నాడు, ఈ ఇల్లు నాది అని. విశాలంగా ఆరుబయట పడుకునేటోడు ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఇరుక్కొని తెచ్చినాడు. మళ్ళీ ఆ ఇంట్లో హాలు, మళ్ళీ బెడ్రూమ్ ఒకటి సపరేట్ రూమ్గా, వాడు ఇంకా మూలకు పోయినాడు. ఇక్కడ ఇంట్లో అంతలక్కడ పడుకునేది హక్కు లేదు వాడికి. ఒక రూమ్ కట్టుకుని ఆ రూమ్లో ఇరుక్కపోయినాడు. చూడు ఎంత ఎంత ఇది. ఆనాడు పూర్వకాలం ఈ ఈ భూమి ఎంత మందే ఏడవడుకుంటుంటాడండి, అవునా కదా? అంత స్వేచ్ఛగా ఉన్నటువంటి దీన్ని వదిలిపెట్టి ఈ మనిషి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. దాంట్లో బందీ దాన్ని పీక్కొని పోలేక, దాన్ని వదిలిపెట్టుకోలేక, ఆ ఇంటికి అన్నీ ఉండి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, వరద వచ్చినా, కొట్టుకోపోయినా మళ్ళా వేసుకుంటాడు ఆయనే, ఈ స్థలం పోతుందని, అవునా కదా? చూడు ఎంత నీచానికి మానవుడు దిగజారిపోయినాడు, అవునా కదా? అట్లా దాంతో ఆ ఇంటితో బంధం పెట్టుకున్నాడు. పెళ్ళాం చేసుకున్నా పెళ్ళాంతో బంధం పెట్టుకున్నాడు. డబ్బుతో బంధం పెట్టుకున్నాడు. ఉద్యోగం చేసుకున్నా ఉద్యోగంతో బంధం పెట్టుకున్నాడు. కొడుకులు పుడితే కొడుకులతో బంధం పెట్టుకున్నాడు. భూములు పుట్టినట్టే వాడితో బంధం పెట్టుకుని, ఇన్ని బంధాలు పెట్టుకుంటే నీకు సుఖం ఎక్కడుంది? నీకు సుఖం ఎట్లొస్తుంది? సరే, ఈ బంధాలన్నీ సత్యమా? ఈ బంధాలన్నీ నువ్వు పోతే ఏమన్నా నీకు తోడొస్తాయా? ఒక్క బంధమని నీకు తోడొస్తుందా? కట్టుకున్న మొగుడు కానీ, కన్న కొడుకు కానీ, ఇల్లు కానీ, మరి భూములు కానీ, డబ్బు కానీ, బంగారు కానీ, ఏది ముక్కుపుల్లో ఉండే పిక్కుంటారు. చచ్చిపోతానే కొడుకు అందు, అవునా కదా? రాకపోతే కోచడను కొంతమంది చచ్చిపోయినాక. కమ్మలు రాకపోతే ఇదే చెవు కోసి తీసుకుంటాడు, అవునా కదా? మరి ఎందుకు వాటి మీద నీకు మమకారం? ఏమైతే నీకు జ్ఞానం? ఎంతటిదైనా నీ దగ్గర నుంచి పోతుందంటే సునాయాసనంగా దాన్ని వదిలేయాలి. సునాయాసనంగా దాన్ని ఎన్ని నీ దగ్గర నుంచి పోతే అంత నువ్వు విడిపడతావు బంధం నుంచి. అవన్నీ ఉండే కొద్దీ బంధమే నీకు. అయితే అన్నీ ఉన్నా అంతటి స్థితిలో నువ్వు ఉండగలిగితే ఎన్నిన్నా నీకు భయం లే, ఎంతమంది ఉన్నా నీకు భయం లే. అర్థమైందే? మరి ఇట్టన్న రావాలా, అట్టన్న రావాలా? అందుకని కొంతమంది అడ్డుకోవాలని పెళ్ళాము బిడ్డలను వదిలిపెట్టి సన్యాసులు తిరుగుతారు. వద్దు ఈ నాకు అని విషయాల నుంచి సన్యాసులు అయిపోయి కొంతమంది తిరుగుతారు. కొంతమంది రాజయోగం అనుభవిస్తూ కూడా అంటి అంటకుండా ఉండాలి. అంటి అంటకుండా ఉండే స్థితే ఈ ఆధ్యాత్మిక మానవుడు గురువు మనకు ఉపదేశిస్తారు. అందుకు మనం గురువు కాడికి పోతున్నాం. దేవుని చూపించడానికి కాదు, ఏదో మనకు కిరీటం పెట్టడానికి కాదు, అవన్నీ కాదు. అవన్నీ ఉత్తమాటం. ఏమి తెలుసుకుంటావు నువ్వు గురువు కాడికి పోతే అంటే సంఘం నుంచి నువ్వు విడబడతావు. అందుకే శంకరాచార్యులు చెప్పినాడు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే దీని అర్థమైంది, సత్సంగత్వే నిస్సంగత్వం. ఎప్పుడైతే గురువు దగ్గర నువ్వు సత్సంగం చేస్తావో నిరంతరము, ఇది నేతి 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 అనే ఒక వాక్యం ఉంది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్నట్టుగానే ఈ ప్రపంచాన్ని నువ్వు విమర్శ చేసుకుంటూ 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 వస్తే ఏది కూడా నీకు సంబంధించింది లేదు ప్రపంచంలో అని ఆ సత్సంగం వల్ల నీకు నిస్సంగం ఏర్పడుతుంది. నిస్సంగం అంటే విడిపోతాం, సంఘం నుంచి విడుదల, నిస్సంగం. ఇప్పుడు ఇంటితో సంఘం ఏర్పడింది. మనం వేయాలన్నా కానీ పొద్దుకొని వేయాలి కానీ ఇంట్లో వచ్చి మనం అనుకుంటాం. ఆ ఇంటే లేకపోతే
యాడ పడుకుంటావు కదా నువ్వు. నిద్ర సుఖం ఎరుగదు. యాడ పడుకుని వచ్చాది రాదు. అట్లనే ఆకలి రుచి ఎరుగదు. ఆకలి రుచి ఎరుగదు. ఆకలితో రుచి వచ్చాడు గబగబ తింటాడు. 4 ముద్దలు తిన్నాక రుచి తెలుస్తుంది. అవునా కాదు? మరి ఆ విధంగా నీలో ఉండే ప్రకృతిపరమైనటువంటి అవసరాలు ఏదైతేయో అవి నీకు సంబంధించినవి, మిగతా ఏవి నీకు సంబంధించినవి కాదు. ఏది లేకపోతే నీ ఉనికికి ఇబ్బంది కలుగుతుందో అది నేర్చుకోదు. ఏది లేకపోతే నీ ఉనికికి ఇబ్బంది కలుగుతుందో, అన్నం లేకపోతే నీకు ఇబ్బంది, అన్నం సంపాదించు. పెళ్ళాము లేకపోయినా బతికే మొగులు ఎంతమంది ఉంటారు. మొగుడు లేకపోయినా బతికే ఆడళ్ళు ఎంతమంది ఉంటారు. అవునా కదా? బిడ్డలు లేకపోయినా బతికే దంపతులు ఎంతోమంది ఉంటారు. తల్లిదండ్రి లేకపోయినా బ్రతికే పిల్లలు ఎంతమందో ఉన్నారు. అవునా కదా? మరి ఎందుకు వాటి కోసం నువ్వు పరితపిస్తున్నావు? అయితే అన్నం లేకపోతే నువ్వు బతకలేవు, నీళ్ళు లేకపోతే బతకలేవు, శ్వాస లేకపోతే బతకలేవు. అవునా కదా? కాబట్టి ఏది లేకపోతే నీ ఉనికికి ఆటంకం వస్తుందో వాటి కోసం జీవించు, వాటి కోసం బతుకు. డబ్బు లేకపోతే బతకలేమా? ఇల్లు లేకపోతే బ్రతకలేమా? బతుకుతాం కదా. అమ్మనాయన లేకపోతే ఏమా బతుకుతాం కదా. కొడుకులు లేకపోతే బతుకుతాం, పెళ్ళాం లేకపోతే బతుకుతాం, మూడు లేకపోతే బతుకుతాం. ఇది ఎవరు లేకపోయినా మనం బ్రతుకుతాం. అయితే అన్నము నీరు గాలి లేకపోతే నువ్వు బ్రతకలేవు. అన్నము నీళ్ళు గాలి లేకపోతే నువ్వు బ్రతకలేవు. వాటి కోసం బ్రతకలేవు. వీటన్నిటి కోసం బ్రతికి వాళ్ళన్నిటి కోసం నువ్వు బాధపడుతుంది, దుఃఖపడుతుంది. కాబట్టి అంటకుండా బ్రతుకు, లేదా వదిలిపెట్టి బతుకు. రెండే ఛాన్సులు, రెండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి వదిలిపెట్టి పోవడమా, రెండు వాటితో ఉండి కూడా బాధపడకుండా ఉండడం. వాటితో ఉండి కూడా బాధపడకుండా ఉండడమా అనేటి రెండు నడుచుకోవాలి. గురువు ఏం చెప్తారు? అచ్చల గురువు ఏం చెప్తారంటే, నిజమైన గురువు ఎవరైనా కానీ అన్నిటితో ఉండి బాధపడకుండా ఉండే స్థితికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం మేమంతా. దేనికోసం? గురువు కాడికి దీనికోసం అది తిరగడం లేదు మీకు. నిజమా కదా? దీనికోసం మీరు వచ్చేది దేవుడి కోసమా? దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేయలేదు. ఆ దేవుడు ఎవరుగా నువ్వేం తెలుసుకున్నావు? నువ్వే ఏం చేసుకోలేకున్నావు. ఇంకా దేవుడు ఏం ఉపయోగం? అవునా కదా? కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ నిన్ను బాధించేదే కానీ నిన్ను సుఖపెట్టేది లేదు. ఏది? నువ్వు మమకారం పెంచుకుంటావు. నువ్వు తుంచుకునేవనుకో అన్నీ సుఖమే, అన్నీ అనుభవించో. పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పని చేసుకుని సుఖం అనుభవించు. బెల్లం ఉంది, అనుభవించు. మొగుడు ఉన్నాడు, అనుభవించు. అంతవరకే. ఇదే శాస్త్రమని మాత్రం నువ్వు అనుకోవా. అనుకునేవా? ఇరుక్కునేవా? బంధంలో పడినావు. బంధంలో వద్ద దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, అన్నీ వస్తాయి. నిజమా కదా? అంటే బంధాలు వద్దు. ఆ బంధాలు పోవాలంటే సత్సంగం చేయాలా. ఎప్పుడైతే సత్సంగం చేస్తా వస్తావో అప్పుడు నిస్సంగం. నిస్సంగం అంటే నీ కుటుంబం నుంచి, సంఘం నుంచి నువ్వు విడబడతావు. నిస్సంగతే నిర్మోహత్వము. ఎప్పుడైతే నిస్సంగం వస్తుందో నీకు నిర్మోహం అంటే మోహము నశిస్తుంది. నిర్మోహత్వం ఎప్పుడైతే మోహం అవుతుందో అప్పుడు నిశ్చల తత్వంలో నీవు ఉండగలుగుతావు. మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి స్థితి మనకు కలగాలంటే
నువ్వు ఎన్నెన్న చెప్పు, ఎన్నెన్న చెయ్యి. ఇంతే స్వామి, మా బతుకులు ఇట్లే, మా బతుకులు ఇట్లే, మా స్వామి కష్టం చేసుకుంటున్నారా, లేకపోతే లేదు, వెనకాడితే దొంగకాడా, లేకపోతే లేదు, మా పిల్లలు మధ్యన ఖర్చు ఉండాలా, మేము పని చేసుకుని తిన్నారా, లేకపోతే లేదు అనే కాడికే తిరుక్కు మళ్ళీ ఆడిపోవచ్చు. అవునా కదా? తిరుక్కొని మళ్ళీ ఆడికే వస్తాం. ఎప్పుడైతే నువ్వు చిత్త ప్రజ్ఞుడవైతావో, ఇది సత్యమైన మాట, ఈ వ్యవహారం, సంసారం, భార్య, బిడ్డలు, డబ్బు, ఇల్లు, వాకిలి అన్నీ కూడా నీకు ఉన్నప్పటికీ వాటి మీద మమకారం లేకుండా ఉండే స్థితికి నీకు వస్తే ఆ సుఖను నువ్వు కోల్పోవాలి, ఆ సుఖే నీకు ఉండకుండా పోవాలి. అప్పుడు నీకు సుఖము, శాంతి తప్ప అందరికీ సుఖము, శాంతి కలిగే అవకాశమే లేదు. ఒక్కొక్కరికి ఎన్ని బాధలు ఉన్నాయి. ప్రతి మనిషికి అనారోగ్యం, కొంతమందికి ఆదరణ లేక, కొంతమందికి ఇంట్లో మూడుతో బాధ, కొంతమందికి పెళ్ళాంతో బాధ, కొంతమందికి ఆ పెళ్ళాం సంసారం లేదని వాళ్ళ కొడుకు బాధపడుతున్నారు. అవునా కదా? కొంతమందికి డబ్బు లేదని, కొంతమంది ఇల్లు వాకిలు లేవని, కొంతమంది భూములు లేవని, కొంతమంది ఉద్యోగం లేదని, కొంతమంది బంగారు లేదని, కొంతమంది మంచి బట్టలు లేవని, కొంతమంది గౌరవం లేదని, కొంతమంది. ఇలా అందరు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. అవునా కదా? ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. అటు ప్రపంచంలో నువ్వు పరిగెడతా పోతున్నావంటే నీకు ఎప్పటికీ సుఖము, శాంతి కలుగదు. కాబట్టి ప్రపంచము నుంచి బయటపడడమే నిజమైన పరమార్థము. దానిని దినదినానికి మనము అలవాటు చేసుకోవాలి. ఎవరు ఉన్నా లేకపోతే అన్నము నీకు ఇచ్చే దారి అవునా కదా? ఇవి మూడు ఉంటే ఆటోమేటిక్గా అయితే నువ్వు ఊరుకు ఉండకూడదు. నువ్వు ఏదో పని చెయ్యి, నువ్వు వచ్చిన పని చెయ్యి, నువ్వు ఏ పని వచ్చిన పని చెయ్యి. ఒకడికి ఉద్యోగం లేదంట ఊరిలో, వాడికి ఏ ఉద్యోగం లేదు, వాడు ఏ పని చేయడు. ఆ ఏటికి వాళ్ళ ఊరిలో ఏరుందంట. ఆ ఏట్లో అందరూ ఆ పక్కకు పోయి పంట పొలాలు పండించుకొని పైరు పని చేసుకోవడము, టౌన్ పోవడము, ఏ పని కోవాలో ఏడు దాటుకొని పోవాల్సిందే. మనం అవి బోట్లు వేసుకొని ఏడు దాటుకొని వస్తా పని చేసుకుంటాడు. ఒకడు రోజు ఆ ఏటి కాడ కూర్చొని చూస్తానే ఉంటాడు. వచ్చేవాళ్ళం, పోయేవాళ్ళం చూసంటే వాళ్ళు ఎవరో పెట్టి తింటారు. వాడు ఏ పని చేయడు, వాడికి ఇల్లు లేదు, బాకీ ఏడు గంటే పడుకుంటాడు. అవునా? అందరూ వాడు పోయేటప్పుడు వచ్చి క్యాన్లో వాడికి వచ్చి పెట్టుకోవాలి. వాడు తింటే అక్కడ అందరికీ ఏమరా, మేమంతా పనికి పోతున్నాము, పనికి రావచ్చు కదా, ఇట్లా అడిగిపోయినా ఉంటాం అని అంటే వాడు దానికి పడకూడదు. ఏ మాట ఎత్తా అని చెప్పుడు, నేను చేయనని చెప్పడు. ఇట్లా ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. నువ్వు బతుకున్నాడు, ఎవరు పెడుతున్నారు, నీళ్ళు తాగుతున్నాడు, గాలి భగవంతుడు ఇచ్చినాడు, పండుగకి నేల ఉంది. అవునా కదా? ఆ గుడ్డలు మంచి గుడ్డలు ఇచ్చారు, చూసి అవుతున్నాడు కదా, అప్పుడు హ్యాపీగా ఉన్నాడు. వానికి దిగులే లేదు, చింతే లేదు, నాకు అన్నం కావాలనే ఆలోచన లేదు. మనం ఏం చేస్తాం, మధ్యాహ్నం ఇంకా పూజ చేసుకోలే, అది తిరుగుతూ చచ్చిపోతామేమో, మధ్యాహ్నం అనకపోతే చచ్చిపోతామేనంత భయముతో వేరే బియ్యం కడిగి పెట్టి కట్టెల పొయ్యి మీద, స్టవ్ల మీద పప్పు, చారు అన్నీ చేసినందుకు నీకు నిమ్మలం. ఏమే అది చచ్చిపోతేనేమో తినకపోతే పువ్వ
అవునా కదా? మరి వాడు పూజ చేసుకోలేవాడు. ఒకరోజు పెట్టకపోయినా నీళ్ళు తాగి హ్యాపీగా ఉంటాడు. ఒక పూట పెట్టినా సార్ తింటాడు. ఉరుగు పెట్టడే తినడు. 4 రోజులు కానీ నీళ్ళు తాగుతా అట్లే ఉంటాడు. లేదా ఆకులు అరములో పండ్లు పొలాలు కనపడితే తింటాడు. మనకి ఏ పని లేదు. ఆ తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు, రమ్మడి పోతాడు. ఏదో దొరుకుతాయి, ఏదో పండ్లు పొలాలు దొరుకుతాయి, లేదా చేపలు దొరుకుతాయి, కాల్చుకొని తింటాడు. అవునా కదా? ఏదో ఒకటి తింటాడు. అయితే నాకు మా రాత్రి పువ్వు కావాలి, మొత్తం టిఫిన్ కావాలి, మధ్యాహ్నం భోజనం కావాలి, పప్పు చారు కావాలి, అవి ఆలోచన లేదు వాడికి. ఉన్నాడు. అట్లా ఉంటే ఏమి రా నువ్వు ఏం పని చేయాలని అందరూ అంటా ఉంటే ఒకరోజు వీళ్ళందరూ 50 మంది ఎక్కారంట పడవ. ఆ పక్క పోతారు పెళ్ళి, ఏదో పెళ్ళి అయితే ఆ పక్క పెళ్లి కూతురు తీసుకోవాలని పెళ్లి కూతురు అందరూ పడవ ఎక్కారు. అటు పోతానే మునిగిపోయారు పడవ. 50 మంది మునిగిపోయారు. అప్పుడు 50 మంది రక్షించారు. వీడే ఏ పని చేయకుండా అందరిని రక్షించాడు. రక్షించి అందరినీ పాపం రక్షించాడంట. వాడు నీరు కూడా పోసుకుంటాడు. వాడు నీరు పోసుకుంటాడు. అప్పుడు శుభ్రంగా నీళ్ళలో అంతమంది దిగారు కల్లా తెల్లగా మంచిగా మట్టి తీసి నీటికి అయినాడు. వచ్చారు కల్లా అప్పుడు అందరూ వచ్చాడు. కాలం నువ్వు రాకపోతే చచ్చిపోతుంది అంటే మరి ఏం పని చేయమని తిట్టారే. నేను ఈ పని కోసమే మీరు రుజువు పెట్టుకోండా, మీరందరూ 50 రోజులు పడిపోతారు, మిమ్మల్ని రక్షించాలనుకుంటా నేను ఏటికంటే ఇది నా పని. అట్లా తిండి కోసమే పనిచేసి ఎట్లా తిండి కోసం పనిచేసాను. నువ్వు పని చేసే తిండి అదే ఒకసారి. తిండి కోసం పని చేయదు. నువ్వు పని చేయి, తిండి అదే వస్తుంది. వాళ్ళే పెడతారు. నువ్వు పని చెయ్యి, తిండి వస్తుంది. అట్లా ఇంకొకడు ఊళ్ళో ఏ పని చేయకుండా ఉండాలని అందరు తింటే వాడు రోజు చూసి ఏమి తింటారని చెప్పేసి ఒక పరకా చాట తీసుకొని ఊరు మొత్తం శుభ్రం చేస్తాడు. రోజు అదే పని. అందరి ఇళ్ళ ముందర పోయి తోసేది, మట్టి మధ్యాహ్నం గలీజు లేకుండా ఆడ కుప్పతొట్టు అంతా ఎత్తుకొని పోయి సంతలు వేసి ఊరు కాల్చి ఇచ్చేది అంతా శుభ్రంగా చేసాడు. 2 నెలలకంతా ఇల్లు ఊరంతా. అప్పుడు నీట్గా అయింది ఊరంతా. మళ్ళీ అన్ని చెట్లు నాటడానికి తెచ్చి నీళ్ళు పోతాడు. అదే పని వాడికి, వేరే పని. ఎవడో పెడతాడు పువ్వునికి. నీళ్ళు ముద్ర కలుసుకుంటే అన్నదిరానా పెడతాడు. అన్నదిరాడు హాయిగా పడుకుంటున్నాడు. అంటాడా వానికి వాడు తిరగ మా ఇంట్లో పడుకుంటున్నాడు, నీళ్ళు వచ్చాడు, పడుకుంటాడు, సత్రాలు ఉన్నాయి, తిరుగుతున్నాడు. వాడి పని ఏంటంటే ఊరు శుభ్రం చేయడం వాడి పని. వానికంటూ ఏరే పని లేదు. వాడికి లెక్కొచ్చి పని చేయడంలే, పని చేస్తాడు అంతే. పని చేస్తాడు కదా, ఊరికి మొత్తం ఉపయోగపడుతున్నాడు. ఊరు అన్నకి అన్నం పెడతాడు. ఊరు అని గుడ్డ తీపించండారు. వాడికి ఏ ఆకులు వచ్చినా ఊరు వాడిని కాపాడుతున్నాడు. మరి ఏం పని? మీ మాదిరి మిద్దెని బిడ్డలు పెట్టుకుని పని చేస్తాడా? వాడు గౌరవం కోసం పని చేస్తాడా? దాన్ని పని అంటారు. మీరు చేసేది కూలి. నేను చేసేది కూలి అంటే మీరు కూలీలు. కర్మ చేయడం లేదు. ఇటువంటి రహస్యాలను తెలుసుకొని పాటించాలి. నీకు చేతైన పని నువ్వు చేసుకుంటానే ఉంటే ఆ పనిలో నువ్వు గొప్పవాడవుతావు. అవునా కదా? ఈనాడు అయిన గొప్ప వాళ్ళందరూ వాళ్ళు నమ్ముకున్న పని చేసుకుంటా పెట్టి గొప్పవారైనారు. ఎంత గొప్ప చేసుకుంటా పోయినారు, గొప్పవారైనారు. ఈ ముందు నన్నే తీసుకో. గత 30 ఏళ్ళుగా నేను ఈ పని చేస్తున్నా. ఏ పని? చెప్పడం, బ్రహ్మ విద్యను బోధించడం. అవునా కదా? ఈ బుద్ధి మీ అందరిలో నేను గొప్పవాడినైనా. యాడికి మీద గౌరవం ఉంది. యాడి మీద రాస్వామి, కూర్చోస్వామి, తిరుస్వామి, తాగుస్వామి అంటారా అన్నారా? మరి నేను ఆ దండ కోసం చేశాను ఈ పని. అన్నం కోసం, ఇల్లు కోసం ఈ పని చేయలే. నేను సమాజాన్ని ఉద్ధరించాలా, 10 మందికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించాలా అనేటువంటి
సంకల్పంతో నేను చేస్తాను పని, అవునా కదా? లాభం వస్తుందని చేయడం లేడా నేను? ఈ సమయంలో డబ్బుల కోసం ఏ పని చేసుకోవచ్చు. 4 గంటలు 5 గంటలు రాత్రి కూడా మేలుకొని మీకంతా చెప్తా అంటే ఏమొచ్చా, నాకేం పొలం ఉంది, ఇదే 4 గంటలు ఏడు వాచ్ మీద నువ్వు నెలకు 10,000 లెక్కించాలి. మీరు అపార్ట్మెంట్ కడతాను బ్రహ్మాండంగా, అక్కడ వాచ్మెన్ ఉంటే లెక్కించాలి. ఊళ్ళో కూర్చొని కాయలు ఉంది, అవునా కదా? మరి ఈ నాగేమి ఇచ్చారు మీరు? ఏమేరు కదా. కాబట్టి నేను డబ్బు కోసం పని చేయడం లేదు. అట నేను వైద్యం చేస్తా, నేను డాక్టర్ పని చేస్తా, నేను డబ్బు వస్తుందని చేయను. మీరంతా అనుకోవచ్చు, ఆయనకే డాక్టర్ లెక్క దండు సంపాదించాడు, సేమ్ లెక్క వచ్చాది. నో, నేను డబ్బు కోసం వైద్యం చేయడం లేదు. వైద్యం చేస్తా, మందులు ఇస్తా, ఎంతైందంటే దయిందని చెప్తా, ధర్మం అది ఇస్తా, అంతే. డబ్బు కోసం నేను వైద్యం చేయడం లేదు. మీ జబ్బులు నయం చేసానికి వైద్యం చేస్తున్నాను. ఈరోజు ఎక్కడైనా సరే పేషెంట్ వచ్చారంటే మీ జబ్బు నయమేదానికి నేను వైద్యం చేస్తా. నా చేత కాకపోతే కాదు, మన చోటుకి పోండి, బాగా గెలుచుకొని చెప్తా. అయితే మందులు వాడండి మా అవుతుంది మీకు అని చెప్తా. ఎంతైతే స్వామి నువ్వు తైతాయమ్మా తీసుకొని వాడతారు, బాగైతుంది. కాబట్టి నేను వైద్యం డబ్బు కోసం చేయడం లేదు, ప్రాముఖ్యత చెప్తున్నా. నేను మీరు అనుకోవచ్చు, వైద్యము డబ్బు కోసం చేయడం లేదు. నేను ఆ వైద్య వృత్తిని చేస్తున్నాను. నేను డబ్బు అదే వస్తుంది, డబ్బు అదే ఆటోమేటిక్గా వస్తుంది. నేను వైద్యం చేస్తా, తప్పకుండా వైద్యం చేస్తా. డబ్బులు వాటితో అవితో ఎవడో ఊరికి వైద్యం చేయించుకోడు. అనాథ, పేదవాడు, లేనివాడు నేను ఉచితంగా చేస్తాను. తల్లిదండ్రుల నుండి సంపాదించగలిగితే ఉండి వాళ్ళకి చేయను. డబ్బులు తీసుకొని వైద్యం చేస్తాను. యోగ్యత ఉంది. ఊరికి అందరూ వచ్చారు, దానివల్ల అదేమవుతుంది, నా ఫలము వృధా అవుతుంది, బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది, అవునా కదా? ఉన్నోడు ఊరికి తీసుకుని తింటే ఏం ఫలం వచ్చా? లేనానికి ఊరికి వానికి ఏమి లేదు, వాడు నిస్వార్థంగా ఉన్నాడు. వాడి సంసారం మీద భార్య బిడ్డలు ఎవరికి లేరు, వాడికి ఒంటరిగా ఉన్నాడు. రోజు చేస్తాను మన డబ్బు పోయిద్దరు నేను ఫ్రీగా చూస్తాను. వాడికాడ నాకు డబ్బే అక్కర్లేదు, సంసారం ఉంది, భార్య బిడ్డలు, ఉద్యోగం ఉంది, కూలి నాలుగు చేసుకుంటున్నా, 10 రూపాయలు సంపాదించడం. నీకెందుకు ఉచితంగా చేయాలని విద్యం చేయను? అది ధర్మం తప్పినట్టు అవుతుంది, అది అధర్మం అవుతుంది, అది చేతకానితనం అవుతుంది. నో, లేనివానికి ఉచితంగా చేస్తాను, లేనివానికి ఉచితంగా చేస్తాను. అయితే ఈనాడు కోట్లు ఉండేవాళ్ళు కూడా మా కాడ ఇదే స్వామి అని తీసుకునే కూడా ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళు ఒకసారి 2 సార్లు చూస్తాం, మళ్ళీ అర్థమవుతుంది కదా. నేను ఆ మాట చెప్తా, ఇంత వస్తుంది మా డబ్బులు ఎక్కువ స్వామి అంటే, నీ కాడ లేదా అయ్యా? నీ కాడ డబ్బులు లేవా? నువ్వు సంపాదించుకోలేదా? నువ్వేం పని చేయడం లేదా? ఊరికి తింటావా పువ్వా? ఏమైనా అడగచ్చుకుంటావు నా ఇళ్ళ కాడ పోయి? లేదు స్వామి, ఇంటి నీ లోమైంది, లెక్కి తీసుకోపో. ఏమయ్యా లెక్క నీ కాడ ఉంది కదా, మత్తు ఉంది లెక్క నీ కాడ, కొనుక్కొని తిను, రోగం పోతాయి. నాకా? నీకోసమే కదా, డబ్బులు పెట్టి తిన్ను, రోగం పోతుంది. ఎందుకు గురికిస్తుంది? ఇయ్యను అట్లా, అది చేతకానితనం అవుతుంది. లేనివానికి ఇస్తా, లేనివానికి పెడతా, లేనివానికి ఏమేమి ఇస్తారు. ఇది ధర్మం. కాబట్టి అట్లాగా మనం కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ప్రపంచము మొత్తం అందరూ పోయినా నాకేంటి సంబంధం? ఎవరికి ఎవరు మమకారం పెట్టుకోకూడదు. సరే నా బిడ్డను బాగా సాకుని బాగా చదివించుకోవడం మంచిది. కొంతమంది
మధ్యనే జరిగింది. ఒక విషయం చెప్తా విన్నాను. ఒక తల్లి గుడ్డిది, తల్లి కష్టపడి కొడుకు చదివించింది, వాడి ఉద్యోగం వచ్చింది. అంటే గుడ్డిదైతే కష్టం అడగచ్చుకునేది ఒక కన్ను, రెండు కళ్ళు కాదు, ఒక కన్ను గుడ్డిది, ఒక కన్ను ఉంది, ఒక్క కన్ను పోయింది లేదు. అయినా భర్త చనిపోయింది. నానాక పనులు చేసి కొడుకు చదివిస్తే వాడు ఉద్యోగం వచ్చింది, విదేశాలకు వెళ్ళిపోయి వాడు వృద్ధాశ్రమంలో ఆయన వేసిపెట్టిపోతే ఆయన ఫోనే చేయడం. ఈమె రోజు సంచిలో గుడ్డలు పెట్టుకొని ఆశ్రమం ముందు కూర్చుంటాడు. నా కొడుకు వచ్చాడు, నేను చూసుకోవాలి, ఈ రెండు మాట నేను చూసుకోవాలా అని చెప్పాడు. రోజు స్నానం చేసేది, ఆ ఆశ్రమం తినేది, అన్ని గుడ్డలు సంచి పెట్టుకొని రెడీగా కూర్చుంటుందంట. 9 గంటల గేట్ కాడ ఏం వచ్చిందని అవి ఉండమంటే నా కొడుకు వచ్చాడు పిలిచిపోతాడు. ఒకరోజు 2 రోజులు కాదు, 5-6 సంవత్సరాలు నిత్యం కాసు. ఈ పొద్దునైనా ఆమె చెప్తాను, ఆయన ఎవరమ్మా నీ కొడుకు, ఎవరమ్మా నన్ను ఫోటో అని చూపించి దాన్ని ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. ఎంక్వైరీ చేస్తే వాడు అమెరికా లండన్లో ఉన్నాడు, చదువుకున్నాడు, మంచి ఉద్యోగం. వాడిని ఫోన్ కనుక్కొని ఫోన్ చేస్తే వాడికి ఎవరు ఏరా మీ అమ్మాయి చెప్పొద్దు, నాకు ఎవరు నా చెప్పడానికి నువ్వు చెప్పొద్దు, దాని గురించి నాకు అమ్మ లేరు, నా ఇంటికి ఎవరు లేరు, నాకు వద్దు అంటాడు. పెట్టేశాడు ఫోన్. ఎన్ని రకాలుగా ట్రై చేసినా వాడు మాట్లాడాలి. చివరికి ఫోన్లో లండన్ కోరుకుతాడు కోసం ఫోన్లో చేసి ఒక వ్యవస్థ, ఒక సంస్థ దాన్ని పట్టుకొని, అయ్యా 2 మాటలు వినయ్యా నా మాట, ఏమిరా మిమ్మల్ని అంత కక్ష, ఏం పాపం చేసింది ఆయన, రోజు సూచన వాక్యంలో కూర్చొని అని అట్లా చెప్తే వాడు ఇప్పుడు మనిషి మారే రారా నువ్వు ఇండియా ఒకసారి చూసుకోవాలి, నువ్వు సాగొచ్చి వచ్చిపోరాయన, ఎమ్మ కష్టపడి సాగి ఇట్లా అయిపోయింది, నువ్వు రా అంటే వాడు లండన్ నుంచి వస్తాను, వచ్చి వాళ్ళమ్మ చూసి నేను లండన్ పోను, మా అమ్మకాన్ని ఉంటాను, వచ్చినాక నేను మా అమ్మకాన్ని ఉంటాను, మా అమ్మలో చూసుకుంటాను. వాడు అంత అపురూపంగా వాళ్ళమ్మ చూసుకున్నాడు. అంటే అట్లా అయిపోయినాడు. ఎందుకు అయిపోయి వానికి తెలియదు, వాడికి అర్థం కాదు. ఆ డబ్బు వ్యామోహంలో ఉన్నాడు. అక్కడ లండన్లో మంచి కార్లు, ఏసీ, ఆయన కూడా ఈ ముసుగా చూడాలి నాకు అని అడ్డమని వదిలేసి మన మనసు బండ అయిపోయింది. కానీ అందరికి చెప్పంగా వాడు ఈ ఫోన్లోనే ఏడ్చి లండన్ నుంచి వచ్చేసాడు. వచ్చి లండన్ ఫోన్ మా అమ్మగారు వాళ్ళ అమ్మని చూసుకుని పోయేవాడు, హ్యాపీగా బతకాలి. నిజంగా జరిగిన స్టోరీ, కథ కాదు. హైదరాబాద్ జరిగింది, పేపర్కి వచ్చింది ఈ విషయం, టీవీలో కూడా వేసినారు. కొంచెం మార్పు వచ్చింది వాటిలో. అంటే ఆ మమకారం కూడా అయితే నిస్వార్థంగా ఆయన మీద చూసింది. అంటే ఏదో నా కొడుకు వచ్చాడని కీటం పెట్టినది కాదు, ప్రేమ, తల్లి ప్రేమ, నా కొడుకుని చూడాలని ప్రేమ, వాడు ఎందుకు పెడతాడని నాకు తెచ్చిన కదా, అది నిస్వార్థమైన ప్రేమ. అట్లా చెయ్యి. ఎదురు చూసింది ఆ అమ్మాయి, 5 సంవత్సరాలు చూసింది, విసుగు లేకుండా. దాన్ని పని అంట కదా, అట్లాంటి పని చెయ్యండి మీరు. దేని మీద నమ్మకం చెయ్యండి, ఆనందంగా ఉండండి.
ఎప్పుడైతే నీవు ఇందులో ఇరుక్కుంటావో అప్పుడు మనకు కష్టాలు, బాధలు, సమస్యలు వస్తాయి. కానీ అటువంటి దీని నుంచి బయటపడడం కోసం మనం గురువు గారికి వస్తున్నాం. అవునా కదా? ఇప్పుడు అర్థమైందే గురువు గారికి ఎందుకు వస్తున్నాము? దేవుడితో మనకే పని. ఎవడమ్మ దేవుడు? వేదాంతం అంతా అందరూ వేదవ్యాసుడు కానీ మహనీయులంతా కూడా దేవుడు నువ్వే చెప్పినారు. వేమన కానీ దేవుడు నువ్వే, వేదాలు కూడా నువ్వే దేవుడు చెప్పినారు. దేహో దేవాలయం నరుడే నారాయణుడు విషయాన్ని చెప్తా వచ్చాడు. అటు మనమే దేవుళ్ళమైతే మనం ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలా? దేవుడు కూలి పని చేస్తాడు, తన పని తాను చేస్తాడు. తన పని దేని ఆశ, భగవంతుడు దేన్ని ఆశించాలి? దేనిని ఆశించి చేస్తున్నాడా? నో. ఈ సృష్టి అంతా దేని ఆశించి చేస్తున్నాడు? మరి నువ్వెందుకు ఆశించి చేస్తున్నావు? ఆ కీలకాన్ని తెలుసుకొని మీ జీవితం ఆనందమయం చేసుకోండి, ఆనందంగా జీవించండి. దేనికి లింక్ పెట్టుకోకండి. ఈరోజు చేయండి, తెల్లారి నుంచి మీరు ఇది ఫాలో కండి. అది చేయండి, చేసుకోండి, తినండి, ఆనందంగా. దేని బంధం తగ్గించుకోకండి, కల్పించుకోకండి, విడపడండి. ఎవరు ఉన్నా లేకపోయినా చూస్తావు కదా, నేను చెప్పిన ఇందాక. ఎవరు లేకపోయినా ఏం కావాలా? అన్నము, నీరు, గాలి. ఈ మూడు ఉంటాయి సార్. ఈ మూడు, నీళ్ళు గాలి కొనాల్సిన అవసరం లే, ఫ్రీగా వస్తాయి. అన్నం ఒకటే. దానికోసం అన్నం సంపాదించుకోలేదు అని కూడా నువ్వు చేయలేవా? చేస్తాం కదా. అన్నం సంపాదించుకుని పని చేయలేము. ఏ ఊరింటి కూడా పని చేసి అన్నం పెడతాను. అవునా కదా? అన్నం కరువు లేదు. పని చేస్తే అని నీకు వస్తాయి. అయితే డబ్బు రావాలా, ధనము రావాలా అని దానికోసం మనం కాపాడితే అవి వచ్చింది లేదు, సచ్చింది లేదు. కొన్ని కోట్ల మంది డబ్బు కోసం ఎదురు చూసి వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయినారు. దాన్ని చూడలేకపోయినారు. 100 మందిలో ఒకడు, ఇద్దరు లక్షాధికారులు కూర్చుకొని ఉంటారు. మిగతా 99 మంది సత్యంత వరకు కూటికి గుడ్డకు నలిగి కుషించి, దుఃఖించి, ఏడ్చి, బాధపడి సస్తున్నారయ్యా ప్రపంచంలో. అటువంటి బతుకులొద్దు, అటువంటి సావులొద్దు. మంచిగా సావండి, సావైనా. అందుకు గురువు కాడికి రావాలి. ఆ నిర్మలత్వము, ఆ నిశ్చల తత్వము, ఆ ధీరత్వము. ఇదే గురురామ పరిపూర్ణ బోధ పడిచిన గురుపుత్రుడు జగత్తులోన కడు శాంతుండై త్వరపడక నిందాచితులకు మరణించిన వాణి వలె మెరుగుచుండు పదుగురు ప్రేమ పొందుచుండు. చచ్చిపోయిన ఏం కావాలా? అట్లుంటాడు జ్ఞాని. ఏ అవసరం లేదు, దేనికి సంబంధం. మరణించిన వాడి వాళ్ళంటే మరణించడానికి బంధము లేదు, తాపత్రయం లేదు, తపన లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, ఏమీ లేవు కదా. అలా ఉందయ్యా. ఆనందం నిరంతరం సత్తు సిత్తు ఆనంద స్వరూపుడుగా ఉన్నావు. దేనికి దుఃఖుడవుతున్నావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? తెలుసుకోండి, నేర్చుకోండి. నన్ను చూసి నేర్చుకోండి. 15 సంవత్సరాలుగా మీకు నాకు పరిచయం. మీ మాదిరి నేను కూడా మనిషి. మీ మాదిరే నాకు కష్టాలు వస్తాయి. మీ మాదిరే నాకు మీకు వచ్చినా నాకే. నేను మనిషిని కదా. పెద్దలు ఏ చెట్టుకు అంత గాలి నేను కదా. జగన్కుండే కష్టాలు జగన్కు ఉన్నాయి, చంద్రబాబుకు ఉన్నాయి. ఏమి నీకుండే కష్టాలు నీకుంటే, నాకుండే కష్టాలు నాకుంటాయి. ఎవరుకుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కష్టం లేకుంటే ఎవరు లేడు ఈ ప్రపంచంలో. కానీ ఇక్కడ వదిలేసి వదిలేయడం అంటే ఇసిపెట్టుకోవడం కాదు, కనెక్షన్ కట్ చేసి అన్ని తిరుగుతున్నాయి ఇక్కడ కావాలి.
ఏ కక్షలో తిరుగుతాను, ఎవరు కూడా వాళ్ళు చేస్తున్నారు, మన పని మనం చేస్తున్నాం. ఒక ఇంటికి యజమానిగా, ఒక డాక్టర్గా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, అన్ని రకాలుగా ఎక్కడెక్కడ ఏ పని అక్కడ పని చేసుకుంటూ పోతూనే ఉన్నాను. దేనికో లింకు లేదు. ఈ క్షణం ఈ ఆశ్రమం అంతా నేలమట్టమైన ఇంత కూడా నాకు బాధ. అబ్బా ఎంత పని చేసిన సమయం నాకు బంధం తెప్పించింది. నాకు బంధం లేదు దీంతో, మీతో కానీ ఆశ్రమంతో కానీ ఎలాంటి బంధం లేదు. నా భార్యతో కానీ నా బిడ్డలతో కానీ నా దేవుడితో నాకు బంధం లేదు. నాకు రెండు పనులు వచ్చు, వైద్యం చేస్తా, సత్యంతో వరకు వైద్యం చేస్తా, సత్యంతో వరకు బ్రహ్మ విద్య ప్రబోధిస్తా. ఈ రెండు నాకు వచ్చి రెండు నేను చేస్తానే ఉంటా, నిరంతరం చేస్తాట. నా కొన్న ఊపిరి ఉన్నంత వరకు, చివరి ఊపిరి వరకు ఈ రెండు కూడా నేను చేస్తానే ఉంటా. నా నోటి పలుకు ఉన్నంత వరకు నేను బ్రహ్మ విద్యనే పలుకుతా. నా చెయ్యి పని చేసేంత వరకు నేను వైద్యమే చేస్తా. నోరు పడిపోయినా చెయ్యి ఉంటే కొద్ది చేతితో రాసేన మందులు వైద్యం చేస్తా. చెయ్యి పడిపోతే నోరు ఉంటే నోటితో మందులు చెప్పి వాయిస్ రికార్డ్ చేసి ఈ చెల్లి మనసా పడిపో మందులు ఇచ్చారు. చేయను, ఎవరు చేయలేను, రాయలేను. మీ సెల్లు తీసుకొని రికార్డ్ చేస్తా, పలాని మాత్రలు రెండు, పలాని మాత్రలు తీసుకొని రాడ్ చేస్తాడు, అది చెప్తారు, తెచ్చుకుంటారు, తింటావు, ఎట్లా తిన్నామో చెప్తారు, రికార్డ్ చేసిస్తా. చివరి క్షణం వరకు నేను వైద్యం చేస్తా. హాస్పిటల్ మూసైనా అంటే రేపు రాబోయే కాలంలో ఒక మాట అనుకున్నా, ఒక 10-15 సంవత్సరాలు అయిపోతే నాకు సంసార బాధ్యతలు అయిపోతే నేను వచ్చి హాస్పిటల్ ఈడే కూర్చుంటా. ఈడికే వస్తారు పేషెంట్, నేను ఆడ కూర్చుంటానికి వస్తారు. 100 మంది నడిపిస్తా నేను. ఎందుకు? నా పని నేను శ్రద్ధగా చేస్తాడా. శ్రద్ధగా పని చేసే నీకు ఎప్పుడు పని ఉంటుంది. శ్రద్ధగా చేసేవానికి ఎప్పుడు పని ఉంటుంది. పనిలో మోసం, పనిలో దగా ఉంది, పనిలో కుట్ర ఉంది, పనిలో స్వలాభం ఉన్నా, పనిలో వేరే వాళ్ళని ముంచాలని ఉన్నా, ఆ పని ఎప్పుడు సక్సెస్ కానే కాదు. కాబట్టి పనిలో నిజాయితీ ఉండాలి. చెప్తారు కదా పెద్దలు, పనిలో శ్రద్ధ ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఎప్పుడైతే ఆ శ్రద్ధ నిజాయితీ పనిలో నువ్వు చేయగలవో అప్పుడు నీవు సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండగలవు, నిఖించిగా ఉండగలవు, నిజాయితీగా ఉండగలవు. సర్వవేళ సర్వావస్థల ఎందు కూడా నీకు శుభము కలుగుతుంది. అవునా కదా? నిజమా కదండి? బాగా వినండి అమ్మా. ఇక్కమ్మా మీరు శాంతిగా వచ్చినారు, ఈ మాట తెలుసుకోండి, మెదడులో పెట్టుకోండి. ఇప్పుడైనా మీరు ప్రయోగించండి, దీన్ని ఆచరించండి. పని చేసుకోండి, అంటుకుండా ఉండండి. ఎంత హాయిగా ఉంటుందో సార్. ఏం పని లేకపోతే ప్రశాంతంగా కూర్చొని మౌనంగా ఉండండి. ఆ మౌనంలో ఎంత గొప్ప బలం ఉందో అర్థమవుతుంది. బట్ ఆ విధంగా మిమ్మల్ని మీరు మార్చుకునేదానికి, మిమ్మల్ని మీరు ఎలా జీవించాలనో అనే ఈ మార్గంలో ప్రయాణం చేసడానికి ప్రయత్నం చేయండి. అన్నిటినీ అనుభవించండి, కానీ దేన్ని అనుకోకండి. ఎట్లా? నువ్వు ఊరికి పోతున్నావు, బస్సు ఎక్కినావు, ఆ బస్ స్టాండ్లో బస్సు వస్తేనే ఆదరా పరిగెత్తపోయి టవాలో సంచు వేసి సీటు సంపాదించుకొని పైకి ఎక్కాలంటే నాది సీటు నేను వేసిన లీ అని మాతో కొట్టాడి గొడవ తీసి కూర్చున్నాడు. ఆడ కూర్చొని మీ ఊరు వచ్చింది.
సీపాడు అంటేనే లేచింది. ఏమైనా సీటు ఇంతవరకు కొట్లాడితే నా సీట్ అని నువ్వేమైనా ఎత్తుకోవచ్చినావు మీ ఇంటికి ఆ సీటును ఎత్తగాలి కదా. అట్టుండాలా, పెళ్ళాం కాడైనా గుడ్డల కాడైనా అట్టుండాలా. ఆర్టీసీ బస్సులో సీటు మాత్రం ఉండాలని పెళ్ళాం కూడా ప్రయాణానికి మాత్రమే బస్సు ఎక్కాలా. ఆ సీట్ నాదని ఆ సీట్లో కూర్చొని ఉన్నాడు. ఓ ఇంటికి పోతుంది దిగు బస్సు షెడ్డుకు పోవాలా అని నిన్ను మెడబట్టి దొబ్బుతాడు. దొప్పుడు ఎప్పుడు సీట్లో కూర్చోంటావు. నీ ఊరు వచ్చేదే గబగబగా దిగిపోతావు. వాడు ఇందాక ఎవరు కుట్టాడు దానికోసం నువ్వే కుట్టాడు, నువ్వే ఏడుస్తావు. కుట్టుకున్నారు కొంతమంది. అట్లా నువ్వు ఈ సంసారంలో పెళ్ళాము పిల్ల డబ్బు ధనము ఇల్లు కానీ అట్ట కొట్టాడుతుండావు. నువ్వు మీ ఇంటికి పోయావద్దు, ఈ ఇంటికి తీసుకుపోతాడావా? ఏడుంది నీ ఇల్లు? మనం పాడుతుంటాం పాటలు, ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఏడుంది? అల్లంత దూరాన ఒల్లా కాటిల్లో. అవునా కాదా? ఆడికి పోయేటప్పుడు నువ్వు తీసుకోక నీ ఇంటిని, నీ డబ్బును, నీ ధనాన్ని, నీ భార్యను, నీ బిడ్డలను. ఎవడైనా నీకు తోడొస్తాడా? ఒక్కరు. కన్న తల్లి కానీ, కట్టుకున్న మూడు కానీ, కడుపును బిడ్డలు కానీ, నువ్వు సంపాదించిన ఇండ్లు కానీ, భూములు కానీ, ధనము కానీ, డబ్బు కానీ, ఇందాక మీకు చెప్పుకుంటే మనం చెవులు కోచారు నీ కమ్మల కోసం రాకుండంటే. అవునా కాదా? మరి ఎందుకు రోగాలు, ఎందుకు భ్రాంతి, ఎందుకు ఏడుస్తావు? ఎవడు తండ్రి, ఎవడు తల్లి, ఎవరు? నీ ధర్మం ప్రకారం నువ్వు చేసినావు, నీ ధర్మం ప్రకారము నువ్వు చేసినావు. లీవ్ ఇట్, వదిలే. కన్నావు, సాకినావు, పెళ్లి చేసినావు, వదిలేసే అంతే. ఇంకా నాది కాదు వస్తువు అది. ఈ ప్రపంచంలో నీ వస్తువు ఏది లేదు. చివరికి ఈ శరీరం కూడా నాదని, ఈ దేహం కూడా నీది కాదు అని గుర్తుపెట్టుకో. అప్పుడు సుఖంగా జీవించు, ఆనందంగా జీవించు, అద్భుతంగా జీవించు, ఆరోగ్యంగా జీవించు. దేహాన్ని బాగా చూసుకో, మంచి ఆహారం తిను, మంచి పదార్థాలు తిను, సుఖంగా జీవించు, అద్భుతంగా జీవించు, ఆనందంగా జీవించు. వద్దనేదే లేదు. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతుకు. ఎవడుతుంటున్నాడు? ఇట్లా బతుకు. ఇట్లా బతికితే కనుక కష్టాలు బాధలు చివరికి నిరాశ నిస్పృహలతో చచ్చిపోతున్నారు. అట్లా సాగుతుందని అందరూ గొప్పగా ఉండాలని, అందరూ ధీరత్వంగా ఉండాలని మనం ఆశ్రమంలోకి గురువు దగ్గరికి వస్తున్నాము. అవునా కదా? అందుకు వస్తున్నాం మన ఆశ్రమం గురువు దగ్గరికి. అదే దేవుడు తెలుసుకుంటున్నాం అన్నప్పుడు, దేవుడు తెలుసుకుంటామో అన్నప్పుడు చివరికి దేవుడు నీవే. దానికి నో ఛాన్స్. దేనికోసమైతే ఎదుగుతున్నావో అది నీవే అని గుర్తించు. నువ్వు దేనికోసమైతే ఎదుగుతున్నాడో ఈ మానవుడు ప్రపంచంలో అది నీవే. నువ్వు ఎదిగేదంతా నీకోసమే, నిన్ను తెలుసుకోవాలనే. అవునా కదా? నువ్వు ఎతికే వస్తువు నీవేమ్మా. నువ్వు ఎతికే వస్తువు నీవే. నిజమా కదా ఈ మాట? దీనికి వేదాలు గ్రంథాలు చదవాలనా? నువ్వు ఎతికే వస్తువు నీవని తెలుసుకో, గుర్తించు. ఇది నీ శరీరం, అది నీ స్వరూపం. దీన్ని జాగ్రత్తగా చూసుకో, మంచిగా చూసుకో, మంచి మాటలు మాట్లాడు, మంచి ప్రవర్తనతో బతుకు, మంచిగా ఉండు, 10 మందికి మంచి చేయి. దేని తగిలించుకోగలరు. అప్పుడే దేశ మహారాజుకు జై.